లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు శుభములు. నీది వెనకై జీవము గల దేవుని మార్పు. రండి, పరిశుద్ధ జీవ గ్రంథములోని 94వ కీర్తనలు 19వ చరణం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు నీ గొప్ప యొక్క ఆదరణ నాకు నా హృదయాంతరంగములకు, నేను చేయు ప్రతి పనిలోనూ, నేను చేయు ప్రతి ప్రయత్నములన్నింటిలోనూ నాకు ఆదరణ నెమ్మది కలుగు చేయుచున్నది అని చక్కగా లేఖనాన్ని అనుభవించి ఆయన వ్రాసిన పరిస్థితి. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, అనారోగ్యములను బట్టి లోపల చింతిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖనము నీ హృదయంలో ఉన్న వేదనను ఎరిగిన దేవుడే ఈ వాక్య భాగాన్ని వ్రాయించారు. ఇక్కడ ఈ సమయంలో కీర్తనాకారునికి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్నే ఎవరైతే అపాయకరముల్లో ఉన్నారో, ఎవరైతే వేదన భరిత హృదయంతో ఉన్నారో, ఎవరైతే గాయముల పాలై అస్వస్థతలో ఉన్నారో, ఎవరైతే శరీర బాధలలో ఉన్నారో, ఎవరైతే తృణప్రాయంగా ఈ జీవితం చాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారో వారందరికీ ఆదరణను, అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణమునకు నెమ్మది కలుగజేయడానికే ఈ వాగ్దానమును ప్రభువు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని నమ్ము నేస్తమా, నీలో దాగి ఉన్న ప్రతి విచారాలను దేవుడు కొట్టివేస్తాడు. ఇదిగో దేవుని యొక్క ప్రేమ అర్హత లేని వారికి మనందరికీ కూడా అర్హతనిచ్చింది ఆయన కృప. కనుక నువ్వు విచారిస్తే ఆయన చూస్తూ ఉండడు. ఆయన గాయపడ్డ హస్తంతో నీ కన్నీటిని తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు గొప్ప ఆదరణను కలుగు చేయాలని, నువ్వు ప్రేమించిన వారు, నిన్ను పెంచిన వారు, నిన్ను కన్నవారు నీకు దూరమైనప్పుడు నీకు మనోధైర్యాన్ని కలిగించే గొప్ప ఆదరణను, ప్రేమతో కూడిన ఆదరణను ఆయన ఈ వాగ్దానం ద్వారా నీకు ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా నీ కుటుంబంలో, నీ అంతరంగ హృదయానికి, నీ ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేయవాడు ఆయనే అని నమ్మి విశ్వసించినట్లయితే గొప్ప ఆదరణను నువ్వు చూస్తావు. నీదే వెనకై ఈ వాగ్దానం దేవుడు నేడు నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చునుగాక. మీకు, మీ కుటుంబానికి కృపా సమాధానములు కలుగునుగాక.